నమస్తే, నేను భార్గవ్. ప్రస్తుతం నాతో పాటు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారితో నేనున్నా. నమస్తే రాకేష్ రెడ్డి గారు. నమస్తే. ఇప్పుడు కేంద్ర మంత్రులు కొంతమంది, దేశంలో కొంతమంది రిజైన్ చేయబోతున్నారు, రాజీనామా చేయించబోతుంది బీజేపీ అని అంటున్నారు. తెలంగాణలో ఫస్ట్ లిస్ట్లో ఉన్న పేరు బండి సంజయ్. దేనికి రిజైన్ చేయడానికి, రాజీనామా చేయడానికి. ఎందుకు అదే జరుగుతుంది బయట చర్చ, మీ పార్టీలో ఇంటర్నల్ చర్చ. ఇంటర్నల్ గా నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఎందుకన్నారు కదా, చెప్తా నేను. ఆయన పెద్ద ఎత్తున కాంట్రవర్సీ అయింది వాళ్ళ కొడుకుది, పోక్సో కేసు విషయం. దాంట్లో ఇక సంజయ్ని తీసేస్తారు, రిజైన్ చేపిస్తారు అనేది పెద్ద ఎత్తున ఇప్పుడు దానికి ఆద్యం పోసినట్టుగా అనిపిస్తుంది. కుటుంబాల్లో చాలా మంది బంధువులు ఉంటారు, చాలా మంది కుటుంబ సభ్యులు ఉంటారు. కుటుంబ సభ్యులు చేసింది తల్లిదండ్రులకు అంతా ఆపాదించకపోవచ్చు, ఒకటి. రెండోది అది కోర్టు పరిధిలో ఉంది. రైట్ ఆర్ రాంగ్ అనేది మీడియా నిర్ణయించలేదు, మేము నిర్ణయించలేదు, కోర్టు నిర్ణయిస్తుంది. అంతేనే కాదా? ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది. న్యాయ వ్యవస్థకు మనం సహకరించాలా, న్యాయ వ్యవస్థను గౌరవించాలా. తప్పుని తప్పు అని ఎందుకు చెప్పలేకపోతే? తప్పు కోర్టులు నిర్ణయిస్తారు. కోర్టు పోకముందు నువ్వు తప్పు ఒప్పటి నిర్ణయిస్తావు, ఒక ఆరోపణ మాత్రమే అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే, ఇప్పుడు 5 కోట్ల కేసులు ఉన్నాయి, ప్రతి ఎఫ్ఐఆర్ తప్పని ఎట్లవుతుంది? మరి అట్లయితే అందరికి శిక్షలు పడాలి కదా. కేసు నిరూపితమైనప్పుడే అది కన్క్లూజన్కి వస్తుంది. భార్గవ్, బెయిల్ ఎట్లా పాసిబుల్ అయింది ఇంత తొందరగా? పోక్సో కేసులో అంత ఈజీ కాదు బెయిల్ రాను. అది తెలుసా, జడ్జి గారిని అడగాలి, మీరు న్యాయవాదిని అడగాలి. అంటే నాకు నాలెడ్జ్ లేదు. జనరల్గా హైకోర్టు జడ్జి ఎట్లా ఇచ్చిండ్రు, లాయర్ ఎట్లా ఆర్గ్యుమెంట్ చేసి నాకు తెలియదు. ఇప్పుడు ఒకటే మళ్ళీ అదే అంటున్నాను, నా పరిమితులు నాకు. నువ్వు రాజకీయంగా ప్రశ్నలు అడిగినావు, ముఖ్యమంత్రి గురించి అడుగు, ఇంకా 100 అడుగు, నేను చెప్తాను. ఓకే. ఇప్పుడు డీజీపీ 144 సెక్షన్ ఎందుకు పెట్టిండు, ఎలక్షన్ కమిషన్ సర్ ఎందుకు పెట్టింది అంటే నేను ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేను. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ఉన్నాయి అవన్నీ. రాజ్యాంగంలో న్యాయ వ్యవస్థ రాసినారు, న్యాయ వ్యవస్థ ప్రకారం జడ్జిలు ఉంటారు, జడ్జిల ప్రకారం బుక్కులు ఉంటాయి ముంగట. సరే, ఆ కేసు గురించి నేను మాట్లాడినగా మీరు కూడా దానికి మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. అయితే బయట జరుగుతున్న చర్చ ఏంటంటే, అన్ని పార్టీలలో జరుగుతున్న చర్చ బయట ఏం కాదు, బీజేపీలో కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు టోటల్గా రేవంత్ రెడ్డితో కొల్లుడే పనిచేస్తున్నారు. దీనికి మీరు ఏం చెప్తారు? దేనికి కొంతమంది అంటున్నారు, అందుకని అందరూ బిజినెస్ లేకపోతే బిజినెస్ల గురించో, లేకపోతే ఆస్తులు కాపాడుకోవడానికి దేనికైనా ఉండొచ్చు. ఆస్తులు ఏం చేస్తాడు రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు ఆస్తులు కాపాడు? రేవంత్ రెడ్డి ఏమైనా కొనిచ్చిండు ఎట్లా మాకు? రేవంత్ రెడ్డి ఏమైనా కొనిచ్చిండు ఎట్లా? నేను అందరూ అనట్లేదు, అందుకనే అదే కొందరి గురించి. ఆ కొందరు ఇప్పుడు మేము ఉన్న వాళ్ళందరూ మంచిగా ఉన్నాం. నిజామాబాద్ ఎమ్మెల్యే 50 నుంచి ఉంది అలా బిజినెస్. రామారావు పవర్ స్పిన్నింగ్ జిన్నింగ్ మిల్ ఎప్పటి నుంచో. పాయల్ శంకర్, రేవంత్ రెడ్డి వాళ్ళు కలిసి పనిచేసిన వాళ్ళు. ఆయనకన్నా పెద్ద బోడీ ఈయనకేమున్నది? ఆయన ఈక్వల్. ఈయన ఏం చేస్తారు? ఆయన మంచి డబ్బు ఉన్నాడు, ఓటమిలు ఎదురైనా తట్టుకుని నిలబడ్డాడు. పాల్వే హరీష్ తల్లి తండ్రి ఇద్దరు, అమ్మ నాన్న ఇద్దరు ఎమ్మెల్యేలే. మహేశ్వర్ రెడ్డి ఆల్రెడీ ఒక విద్యా సంస్థల అధిపతి. ఏంది ఆయన మాకు చేసేది ఏముంటుంది? వెంకటరమణారెడ్డి అలా నాన్ననే పెద్ద సమితి ప్రెసిడెంట్. అప్పుడు ఈయన అన్నాడు. వీళ్ళు మాకు రేవంత్ రెడ్డి మాకేం చెప్తాడు? ఇప్పుడు ఇవన్నీ కాపాడుకోవాలంటే గైన్ ఏం చెప్తాడు? పాయల్ శంకర్ మీద మొన్న ఆరోపణ వచ్చింది, బ్యాంక్ యాక్షన్ నువ్వు కొనుక్కోవచ్చు, నువ్వు టెండర్ ఎత్తే బిడ్డింగ్ అయితే నువ్వు కొనుక్కోవచ్చు. ఏముంటుంది? రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏదైనా చేస్తే, ఇప్పుడు భారతదేశమే మా చేతుల్లో ఉంది. రేవంత్ రెడ్డి ఎంత, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత? మాకు కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరు అలా అది పక్కన తిట్టుకుంటారు. మాకు అసలు నువ్వు అన్న ప్రశ్నకి చెప్తున్నా, రేవంత్ రెడ్డి ఎంత మాకు? తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత మాకు? ఎంత మాకు? భారత్ ప్రభుత్వం మాదంటే గిదెంత? మరి ఇక్కడ మేము అనుకుంటే 2 నిమిషాల మాజీ ముఖ్యమంత్రి అవుతాడు ఆయన. అర్థం కాలే. మేము అనుకుంటే 2 నిమిషాల మాజీ ముఖ్యమంత్రి అవుతాడు. 2 నిమిషాలు మాజీ ముఖ్యమంత్రి. అలా సగం మంది అవిశ్వాసం పెట్టడానికి రెడీ ఉన్నారు కాంగ్రెస్ లా. కాంగ్రెస్నే అవి మేమేం చేస్తాం? నేను చెప్పేది ఏంటంటే, రేవంత్ రెడ్డితోని కుమ్మక్కయ్యే అవసరం మాకు లేదు. ఆయన మా ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి ఈజ్ డిఫరెంట్ మాకు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి మమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు. మా ప్రజల పన్నులు అవన్నీ మేము పోవాలి కదా. ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి దగ్గర పోతున్నాడు, మంత్రుల దగ్గర పోతున్నాడు, ముఖ్యమంత్రి, మేము పోతాం, పనులు తీసుకుంటాం. ఏమైనా ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేడే? వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి ఇస్తలేడే మాకు? ఒకవేళ ఇచ్చినా కానీ వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి ఇస్తున్నట్లా? అనుముల రేవంత్ రెడ్డి ఇంట్లో అకౌంట్లోకి వెళ్ళి ఇచ్చినట్లు మాకు లేదు మరి? లేకపోతే అన్న తిరుపతి రెడ్డి అకౌంట్లోకి వెళ్ళి ఇచ్చిండ్రా? మాకు తమ్ముడు కొండలరెడ్డి అకౌంట్లోకి వెళ్ళి ఇచ్చిండ్రా? చెప్పండి. మీకు ఎవరు రేవంత్ రెడ్డి? మాకు తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం. మేము తెలంగాణ ఎమ్మెల్యేలం, మా ప్రజల హక్కు ఉంది, పన్నులు కడుతున్నాం,
అప్పులు తీసుకొస్తున్నారు. ఉమ్, అది అడగతందుకు 100 సార్లు కాదు 1000 సార్లు కలుస్తాం ముఖ్యమంత్రిని. ఉమ్, తప్పేముంది దాంట్లో? ఉమ్. కిషన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు బాగా తిట్టుకుంటారు. చూడ్డానికేమో బయట మంచిగా తిట్టుకుంటారు, నువ్వా నేనా కిషన్ రెడ్డి, నువ్వు ఢిల్లీకి పోయి అద్దేలే ఇద్దేలే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. పోతారు మళ్ళా ఇద్దరు కలుస్తారు, ఒకటే సోఫా మీద కూర్చుంటారు, సెంట్రల్ మినిస్టర్ని కలుస్తారు, అమిత్ షాని కలుస్తారు, మోడీ కలుస్తారు. రాజకీయ సిద్ధాంతాలు వేరండి, రాజకీయ బాధ్యతలు వేరు, రాజకీయ ఆరోపణలు వేరు. ఉమ్, ముఖ్యమంత్రి తన స్థాయికి దిగజారి ప్రవర్తిస్తున్నాడు తెలంగాణ రాష్ట్రంలో. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ చేయకపోతే కిషన్ రెడ్డి ఏం చేస్తాడండి? కిషన్ రెడ్డి ఇవ్వద్దన్నాడు అంట. అంటే ఇయ్యొద్దనంటే మరి కెపాసిటీ లేదన్నట్టు, కెపాసిటీ లేనడు ముఖ్యమంత్రి అయినట్టు. బీజేపీకి సంబంధించిన అలా నాట్ వాళ్ళు బీజేపీ ఇవ్వలే కదా అంతా. కాంగ్రెస్ కాదండి, నీకు పక్క రాష్ట్ర పొడుతున్న ఫ్రెండ్షిప్ చేసుకున్న తెలివి కూడా లేదన్నట్టు. ఉమ్, పైరవిలి చేసుడు, సంచులు మోసుడు, గిదే పని కదా నీకు వచ్చింది. ఉమ్, అంతే కదా. కాబట్టి ఇప్పుడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, నేను ఎమ్మెల్యే ఉన్నారు, పక్క ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఉంటాడు, బాగా మాట్లాడతాను, భూపతి రెడ్డి ఉంటాడు, బాగా మాట్లాడతాను, ఉమ్, సుదర్శన్ రెడ్డి గారు ఉంటారు, బాగా మాట్లాడతాను. ఉమ్, పార్టీలు వేరేనే మాట్లాడతాం కదా. ఓకే. వాళ్ళ ఫంక్షన్లకు మేము పోతాం, మా ఫంక్షన్ ఇది 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 చెప్పుకుంటారు. నువ్వెందుకు పెట్టుకుంటున్నావు ఆ రిలేషను? ఇప్పుడు ఎవరు లిఖితపూర్వకంగా కంప్లైంట్ చేసింది, ఎవరి మీద కంప్లైంట్ చేసిరంట? మీ ఎంపీలు నా దృష్టికి రాలేదు అది. ఒక కేంద్ర మంత్రి మీదనో ఇద్దరు కేంద్ర మంత్రి లేదు, అట్లాంటివి ఏముండదు. లిఖితపూర్వకంగా రాసిచ్చిరంట. మీ ఏ ప్రెస్లో ఏదేదో వస్తుంది, మీడియాలో అది ఏమి వస్తుంది. ఒకటే ఏదైనా పార్టీ బలిష్టం గురించి చెప్పు అన్నావు. లీక్ ఉంటే కదా బయటకు ఓకే, నేను అనే ఉన్నా కానీ పార్టీ బలిష్టం గురించి చాలా ఇప్పుడు ఒకటండి, భారతీయ జనతా పార్టీ ఇదంతా ఒక భావజాలంతో ఉన్న పార్టీ. ఈ చిన్న చిన్న కాంగ్రెస్ లాగానో దానిలాగానో ఇట్లా ఉండదు ఇది. అంటే ఒకవేళ ఏదైనా పార్టీ బలిష్టం గురించి భవిష్యత్తులో మనం అధికారం చేపట్టడానికి ఏదైనా సలహాలు పంపించవచ్చు. నేను చెప్పనా, చెప్పు. ప్రత్యక్షంగా మీ పార్టీ ఎంపీతో నేను మాట్లాడినా, ఆఫ్ ది కెమెరా మాట్లాడినప్పుడు ఉమ్. వాస్తవమే, రేవంత్ రెడ్డితో కొంతమంది మా దాంట్లో పనిచేస్తున్నారని చెప్పి మేమే కంప్లైంట్ ఇచ్చినాం లిఖితపూర్వకంగా అని చెప్పి ఆయనే ఒప్పుకున్నాడు. కాకపోతే కెమెరాలలో లేదు కానీ. అది వేరే విషయం. ఇప్పుడు నేను అనేది ఏంటంటే మాకు మళ్ళీ మీకు అదే చెప్తున్నాను, రేవంత్ రెడ్డి మాకు ఇచ్చేది ఏముంది, మేమిస్తేనే రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని నడిపిస్తున్నాడు. నీకు తెలియాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డికి ఈరోజు ఏమి ఇచ్చినా, ఎన్ఆర్జీస్ ఇచ్చిన మేమే ఇవ్వాలి, సిఆర్ఐ ఇచ్చిన మేమే ఇవ్వాలి, ఆర్బీఐ నుంచి గ్యారెంటీ లోన్ ఇప్పించాలని మేమే ఇవ్వాలి, ఈరోజు ఔటర్ రింగ్ రోడ్కు మేమే ఇవ్వాలి, గిరిజన సమ్మక్క సార్ గిరిజనకు మేమే ఇవ్వాలి, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్కి మేమే ఇవ్వాలి, వరంగల్ ఎయిర్పోర్ట్కి మేమే ఇవ్వాలి, టెక్స్టైల్ పార్క్ మేమే ఇవ్వాలి, సికింద్రాబాద్ స్టేషన్కి మేమే ఇవ్వాలి, సన్న బియ్యం మేమే ఇవ్వాలి, ఇందిరా మీన్లకు మేమే ఇవ్వాలి, మొత్తం మీరే. మొత్తం మేము. రేవంత్ రెడ్డి మాకేమి ఇస్తాడు? మేమే రేవంత్ రెడ్డికి ఇస్తుంటే. ఓకే. సో మీ 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 కనుసన్నల్లో అయితే పనిచేస్తున్నారు రేవంత్ రెడ్డి. మా కన్సర్న్ అవసరం ఏంది? ఆయన పార్టీకి ఆయన పని చేసుకుంటుండు. అంటే ముఖ్యమంత్రి శాసనసభ్యుల సంబంధాలే చెప్పిన నేను. రాజకీయాలు వేరు. మళ్ళా ఆయన రాజకీయ సిద్ధాంతం ఆయన పోతున్నాడు. కానీ ముఖ్యమంత్రికి ఇప్పుడు అన్న చూడు, రైతులకు నీళ్లు కావాలంటే రక్తం చల్లుతా అంటున్నాడు. అట్లా స్థాయికి దిగజారిపోయాడు ముఖ్యమంత్రి. కొద్దిగా ఇంకా ఉండేది కొన్ని రోజులు మంచి పేరు సంపాదించుకోమని చెప్తాను. చిలక జోషి అని చెప్తున్నాడు కదా, 2028 కాదు 29లో డీలిమిటేషన్ అవుతుంది, నియోజకవర్గాలు పెరుగుతున్నాయి, మొత్తం 117 సీట్లు గెలుస్తాం ఏమంటుండు కదా. డీలిమిటేషన్కి అడ్డం పడ్డోడే రేవంత్ రెడ్డి. ఓకే. మహిళా రిజర్వేషన్కు అడ్డం పడ్డోడే రేవంత్ రెడ్డి. ఎట్లా ప్రిడిక్ట్ చేయగలుగుతున్నా అంటున్నా నేను. మీతో మా ఆఫీస్ బాయ్ ఉంటాడు, మా వెంకటేష్ అని ఉంటాడు ఆఫీస్ బాయ్ అని. ఎక్కడ? మా బీజేపీ ఆఫీస్లో. వాడు కూడా చెప్తాడు, రేవంత్ రెడ్డి కన్నా చెప్తాడు 2029 ఎలక్షన్లు వస్తాయి, దానికి రేవంత్ రెడ్డి చెప్పాలా. అంటే నియోజకవర్గాలు పెరుగుతాయి, ఎంపీ అదో చిన్న రోజు పొద్దుగాలే సీనాడు పేపర్ చదివినోడు, సాక్షి పేపర్ చదివినోడు, ఫోన్లో యూట్యూబ్ ఉన్నోడు కూడా చేసుకుంటాడు. కన్ఫర్మ్ చేసిండు ఆయన కన్ఫర్మ్ చేసేసిండు. కన్ఫర్మ్ ఆయన భారతదేశానికి ప్రపంచానికి కన్ఫర్మ్ వచ్చింది. మోడీ అనుకుంటే ఏది కూడా జో బోల్తాయో కడతాయి. ఇట్లా అనుకున్నావా? 4000 రూపాయల పెన్షన్, 2500 తులం బంగారం అనుకున్నావా? మోడీ జో బోల్తాయో కడతాయి. దేకినాయన నాకు చెప్పండి, రేవంత్ రెడ్డి టోటల్గా బీజేపీతో కలిసి పనిచేస్తున్నాడు, దీనికి ఏమంటారు మీరు? అది రాహుల్ గాంధీ గారిని అడగాల. ఆయన ఎట్లా అడుగుతుంది? బీజేపీ వాళ్ళు మీరే కదా, మిమ్మల్ని అడగాలి. నేను అనేది రాహుల్ గాంధీకి ఇప్పుడు మాకు తెలంగాణ ప్రజలు ముఖ్యం. మాకు రాజకీయాల గురించి తెలంగాణ నష్టపోవద్దు. ఈరోజు 7 బుల్లెట్ ట్రైన్లలో మొన్నే రైల్వే మంత్రి వచ్చాడు 2 రోజుల క్రితం. 5 లక్షల కోట్లు, సుమారు 10 లక్షల కోట్లు తెలంగాణకు ఇస్తున్నాం. అర్థం చేసుకోండి, మాకు రేవంత్ రెడ్డి ముఖ్యమా, కాంగ్రెస్ ఉన్నదా, అధికారం ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ముఖ్యం, తెలంగాణ గ్రోత్ ముఖ్యం. పార్టీలకు వస్తా అంటే తీసుకుంటారా? అది నా స్థాయిలోది కాదు, వస్తే తీసుకుంటారు. చాలా మంది తీసుకున్నారు, అంటే ఆయన కూడా తీసుకుంటారు. ఏముంది తప్పేముంది? జనరల్గా ఏంటంటే అది కేంద్ర పార్టీ నిర్ణయం ప్రకారం వాళ్ళు ఆలోచిస్తారు. ఏమో ఒక 30 మంది ఎమ్మెల్యేలను తీసుకొని బీజేపీలోకి జంప్ అవుతాడు ఎన్నికల ముందు అనేది ప్రచారం ఉంది బయట.
అన్ని రకాల చర్చలు జరుగుతున్నాయి దానికి సంబంధించి. అందుకనే సెంట్రల్ మినిస్టర్లు నడుతున్నాడు, మోడీని కలుస్తున్నాడు. ఢిల్లీకి పోతే అటు రాహుల్తో పాటు మీ బ్యాచ్ని కూడా అంటే మీ బీజేపీ వాళ్ళని కూడా కలుస్తున్నాడు అనేది ఇది. నో రెండింటిని మేనేజ్ చేస్తున్నాడు కదా రెండింటిని. అది నాకైతే ఆ పార్టీ సంగతి తెలియదు, ప్రభుత్వ అధినేత అయితే అందరినీ కలుస్తున్నాడు అంతవరకు తెలుసు నాకు. ఓకే, ఇంక ఇంటర్నల్గా రాజకీయాలలో కొన్ని జరుగుతాయి, మనం ఊహించని కూడా జరుగుతాయి. పెద్ద కుంపలే ఆయన పాకిస్తాన్ పార్టీలో అదేంటి ఏమంటాడు నవాజ్ షరీఫ్ పార్టీలకైతే పోతలేడు కదా, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీలకైతే పోతలేడు. పోతే ఇండియాలో ఉన్న పార్టీలకు పోతున్నాడు, ఇంకా మంచి పార్టీలకు వస్తున్నాడు. ఇంకేముంది, నేను ముఖ్యమంత్రి అవుతా అంటుండు కానీ కాంగ్రెస్లో ఉండి అవుతానట్లేదు. 10 ఏళ్ళు ఈ కుర్చీ నాదే కానీ నేను కాంగ్రెస్లోనే ముఖ్యమంత్రి అవుతానని అనట్లేదు. ఇక్కడ అనుమానం వస్తుంది. ఒక్కదంట మాత్రం మా దాంట్లో వ్యక్తుల ప్రాధాన్యత ఉండదు భారతీయ జనతా పార్టీలో. మేము గెలిచేది మేమే, నిలిచేది మేమే, ఈ తెలంగాణలో పరిపాలించేది మేమే భవిష్యత్తులో. కానీ ముఖ్యమంత్రి ఎవరనేది కేంద్ర పార్టీ నిర్ణయిస్తుంది అంతే. సరే, చివరిగా చెప్పండి, ప్రభుత్వం మాదే అంటున్నారు, అధికారం మాదే అంటున్నారు, తెలంగాణ మాదే అంటున్నారు. మీరు గెలిస్తే నేను చాలా ఇంటర్వ్యూస్ చూసిన మీ చూసిన హోమ్ మినిస్టర్ అవుతా అని ఇక్కడ అన్నట్టున్నారు. లాస్ట్ టైం మనం చేసిన ఇంటర్వ్యూలు కూడా చెప్పారు. ఎట్లా ప్రిడిక్ట్ చేయగలుగుతున్నారు? మీరు పార్టీ డిసైడ్ చేయాలి కానీ నేనే హోం మంత్రి అంటే ఎట్లా? చాలా చోట్ల క్లారిటీ ఇచ్చాను, అది మళ్ళీ దానికి మీరు కంటిన్యూషన్ చూడనట్టున్నారు. హోం మంత్రిని అవుతాను కానీ ఎప్పుడు అవుతాను నేను అని చెప్పాను. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత అదే నేను చెప్పాను, పార్టీ నాకు సీట్ ఇచ్చి బీఫామ్ కూడా ఇవ్వాలి కదా, నాకు బీఫామ్ కూడా ఇవ్వాలి కదా, బీఫామ్ ఇవ్వాలా, మళ్ళీ 6 ప్రజలు నన్ను మళ్ళీ ఆదరించాలా, ఆశీర్వదించాలా. మీకు నమ్మకం లేదా? మళ్ళీ ప్రజల్ని చులకనగా చూడద్దు రేవంత్ రెడ్డి లాగా. నాకు అర్థం కాదు. నేను మన రాజకీయాలలో అతి విశ్వాసం అనేది ఒకటి, లేకపోతే రాజకీయాలలో తప్పుడు పనులు చేయటం నాకు ఇష్టం లేదు. మళ్ళీ నీకు అదే చెప్తున్నాను కంటిన్యూషన్, పార్టీ సీట్ ఇచ్చి 6 ప్రజలు ఆశీర్వదించి గెలిచిన తర్వాత పార్టీ నిర్ణయిస్తుంది నేను హోమ్ మినిస్టర్ కావాలా లేదా. నా కోరిక మాత్రం అని చెప్పాను, కోరిక అంతే. హోమ్ మినిస్టర్గా ఉండాలని కావాలి, తెలంగాణలో ఆర్డర్ కంట్రోల్ ఉంచాలి, ఏవైతే ఇట్లాంటి అక్రమాలు నిన్నగా 25 లక్షలు తీసుకొని వాటి 6 మర్డర్లు చేసిండు, ఇట్లాంటి సిస్టమ్ కొద్దిగా సెట్ చేయాలి, అవినీతి పరులను దూరం ఉంచి. మరి ఎందుకంటే ఒక శాసనసభ్యులు బాగా దరిద్రంగా భ్రష్టు పట్టింది ఆ డిపార్ట్మెంట్. అన్ని డిపార్ట్మెంట్ల కన్నా దరిద్రంగా భ్రష్టు పట్టింది పోలీస్ డిపార్ట్మెంట్. రెండోది అహంకారం బాగుంది ఆ డిపార్ట్మెంట్లో, అహంకారం తగ్గించాలి, అవినీతిని తగ్గించాలి ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో. ఆ 2 తగ్గిస్తేనే తెలంగాణ ప్రజలకు, ఒక సామాన్యులకు, పేదవాళ్లకు కొద్దిగా నమ్మకం కలుగుతుంది చట్టం మీద. ఓకే, కాబట్టి అది ఒక కోరిక. ఎందుకంటే నేను చూస్తున్నాను ప్రత్యక్షంగా, అహంకారం బుసలు కొడుతుంది ఇట్లా ఆ యూనిఫామ్లో. ఆ యూనిఫామ్లో ఒక ప్రజలకు ఫ్రెండ్లీ పోలీస్ చేయాలి. ప్రభుత్వం ఎవరు ఉంటే వాళ్ళకి పని చేస్తారు, దాంట్లో పని చేయడం వేరండి. ఇట్లా 25 లక్షలు తీసుకుని 6 మర్డర్లని ఇట్లా జరుగుతాయంటే కొద్దిగా ముందు జాగ్రత్త తీసుకోవచ్చు. నేను చాలా చెప్తాను నేను మా డిపార్ట్మెంట్లో. అయినాక చేసే బదులు ముందే అనవసరంగా ఎఫ్ఐఆర్లు బుక్ చేస్తారు, రకరకాల 1000 సమస్యల్ని దాంట్లో. ఆ పేదోడు అసలు పోనేవాడు పోలీసు. ల్యాండ్ ఆర్డర్ విషయంలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిన అంటారు మొత్తానికి. దేంట్లో పాస్ అయ్యిందో చెప్పండి ఒక దాంట్లో, దేంట్లో పాస్ అయ్యిండు ఒక్కడే చెప్పు కదా. ఫ్రీ బస్ సన్న బియ్యం రైతు బంద్ వేసినాం, అదే చెప్తున్నాను, సన్న బియ్యంలో 5 కిలోలు ఇచ్చేది మేము, రైతు బంద్ వేసినాం. రైతు బంద్ 3 సార్లు ఎగ్గొట్టిండు. రుణమాఫీ 22 లక్షల మందికి వేసిండు, 78 లక్షల మందికి. దేంట్లో సక్సెస్ అయ్యి ఒక్కటి చెప్పు కదా. 2 లక్షలు మళ్ళీ మీకు అదే చెప్తున్నాను. రుణమాఫీ అన్నాడు, 72 లక్షల అకౌంట్లకు 25 లక్షల అకౌంట్లకు వేసిండు, 45 లక్షల ముందు ముంచిండు. రైతు బంధు 3 సార్లు ఎగ్గొట్టిండు ఇప్పటికే. ఏది పూర్తి చేసినావు? అట్లాంటి నేను చేయొచ్చు. రైతు బంధు ₹1,00,000 ఇద్దని చెప్పి కూడా ఒకసారి ఇచ్చి మళ్ళీ 10 ఏళ్ళ దాకా ఇవ్వకపోవచ్చు, అది కరెక్ట్ కాదు కదా. ఓకే, నువ్వు ఎంత చేసినా ఈరోజు రైతాంగం అంతా ఇట్లా వాళ్ళ దృష్టిలో ఉన్నావు కదా నువ్వు. ఇప్పుడు రేవంత్ రెడ్డి లేస్తే ప్రతి బహిరంగ సభలో కేసీఆర్ పేరు తీయండి, రేవంత్ రెడ్డి స్పీచ్ ముగదు, అంటే ఎండ్ కాదు. ఇక మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడట్లేదు, ఓన్లీ కేసీఆర్ టార్గెట్ అవుతున్నాడు ఎందుకు? మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తాడు? మిమ్మల్ని అసలు మీ జోలికే వస్తలేడు ఎందుకు? మా జోలికి ఎందుకు వస్తాడు? అసలే ప్రతిపక్ష పార్టీ కదా మీరు, చేసి దేశాన్ని మొత్తం ప్రపంచంలో విశ్వఖ్యాతి చేసేది మేము. ప్రతిపక్ష పార్టీ అంటే తెలంగాణలో తెలంగాణలో ఇచ్చేది మేము. మిమ్మల్ని కూడా విమర్శించాలి కదా, విమర్శించకపోతే తేడా అవుతుంది. మేమన్నా చేస్తా కదా, అధికారంలో నువ్వు, మేమేం చేసినాం? గంతగనం తిడతారా మరి? పశుపతి అంటుండు, ఫామ్ హౌస్ లో కట్టేసిన నేను. ముఖ్యమంత్రి కాకముందు ఏమన్నావు? కల్వకుంట్ల కుటుంబాన్ని నేను చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాను, ఈ కార్ రేస్లో కేటీఆర్ లోపలికి పంపిస్తాను. గదే జైలు అంటుండు కదా ఇప్పుడు, ఫామ్ హౌస్ జైలు అంటుండు. మళ్ళీ ఇప్పుడు నువ్వు ఏదనుకుంటే జైలు కాదు రేవంత్ రెడ్డి.
నీకే నిన్ను కేసీఆర్ ఏ జైల్లో పెట్టినో నువ్వు ఆ జైల్లో పెట్టినప్పుడు నువ్వు మాట మీద నిలబడ్డట్లు. ఓకే. ఏమన్నా కొద్దిగా పౌరుషమా? పౌరుషం ఉంటే, కొద్దిగా పౌరుషం ఉంటే. ఓకే. రైట్ అన్న, థ్యాంక్ యూ. ధన్యవాదాలు.